హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇక ఈరోజు చెప్పుకునే కథ కుటుంబం 15వ భాగం. ఇక స్టోరీలోకి వెళ్తే మంచంపై పడుకొని వేద ఏడుస్తూ అలా నిద్రపోయింది. అదే టైంలో అభి వేదకు ఫోన్ చేస్తాడు. వేద నిద్రలో ఉండడం వల్ల అభి ఫోన్ లిఫ్ట్ చేయదు. అభి ఫోన్ లిఫ్ట్ చేయలేదని డల్గా ఉంటాడు. ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడని మాటే కానీ తన ఆలోచనలన్నీ వేద చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వేద బాధపడుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తూ ఉంటాడు అభి. ఏడుస్తూ అలసిపోయి పడుకున్న వేదకు సాయంత్రం 5ంటికి మెలకువ వస్తుంది. వేద ముఖం పీక్కుపోయి నీరసంగా కనబడుతుంది. వేద టైం చూసి అయ్యో సాయంత్రం 5 అయిపోయింది, ఏంటి ఇలా నిద్ర పట్టేసింది, అయినా వెంటనే ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాలి అని వేద ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకి వెళ్తుంది. కిందకి వచ్చేటప్పటికి రాఘవయ్య గారు లక్ష్మమ్మను కాఫీ అడుగుతారు. సారీ తాతయ్య, నిద్ర పట్టేసింది, ఉండండి నేను మీకు కాఫీ తీసుకొస్తాను అంటుంది వేద. పర్వాలేదమ్మా, లక్ష్మమ్మను తేనువు, రా ఇలా రా కూర్చో, మనం సరదాగా మాట్లాడుకుందాం. లక్ష్మమ్మ, నాకు వేదకు కూడా మంచి కాఫీ తీసుకురా అంటారు రాఘవయ్య గారు. సరే అయ్యగారు, తీసుకువస్తాను అని లక్ష్మమ్మ కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. వేద వచ్చి రాఘవయ్య గారి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఇంతలో రాఘవయ్య గారు, ఏమ్మా అలా ఉన్నావు, ఆఫీస్లో ఏమైనా జరిగిందా అని అడుగుతారు. అబ్బే అదేమీ లేదు తాతయ్య. ఏం జరుగుతుంది, ఏమీ జరగలేదు అంటుంది వేద. మరెందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నావు, ఎప్పుడు పగలు పడుకొని నువ్వు ఈరోజు ఇంత టైం అయ్యే వరకు పడుకునే ఉన్నావు. ఏదైనా జరిగి ఉంటే ఈ తాతయ్యకి చెప్పు వేద అంటారు రాఘవయ్య గారు. అదేమీ లేదు తాతయ్య అంటుంది వేద. లక్ష్మమ్మ కాఫీ తీసుకువచ్చి వేద మరియు రాఘవయ్య గారు ఇద్దరికీ ఇస్తుంది. వేద కాఫీ తాగుతూ ఉంటుంది. అమ్మ వేద, మన ఆఫీస్కి నువ్వు ఫస్ట్ టైం వెళ్ళావు కదా, ఎలా ఉంది అని అడుగుతారు రాఘవయ్య గారు కాఫీ తాగుతూ. బాగానే ఉంది తాతయ్య అంటూ పొడి పొడిగా మాట్లాడుతుంది వేద. కాఫీ తాగడం పూర్తవడంతో కాఫీ కప్పులు పట్టుకెళ్ళడానికి వస్తుంది లక్ష్మమ్మ. అమ్మాయి గారు, భోజనానికి ఏం వండమంటారమ్మా అని అడుగుతుంది వేదాను లక్ష్మమ్మ. నేను కిచెన్లోకి వస్తాను పద అంటూ ఉంది వేద. సరే తాతయ్య, నేను వంట పని చూస్తాను అని చెప్పి వేద కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఏదో జరిగింది, అందుకే వేద అలా డల్గా ఉంది అనుకుంటారు రాఘవయ్య గారు. కిచెన్లోకి వచ్చిన వేద లక్ష్మమ్మకు ఏమేమి చెయ్యాలో చెబుతుంది. అలాగే వేద కూడా వంట చేస్తూ ఉంటుంది. ఏదో పరధ్యానంలో ఉండడం వేద ఏదో పరధ్యానంలో ఉండడం లక్ష్మమ్మ గమనిస్తుంది. వేద పరధ్యానంలో ఉప్పు బదులు కూరలో పంచదార వేయబోతుంటే అమ్మ అది పంచదార అంటుంది లక్ష్మమ్మ గట్టిగా. దాంతో ఈ లోకంలోకి వచ్చిన వేద సారీ చూసుకోలేదు అంటూ కూరలో ఉప్పు వేస్తుంది. ఏమైందమ్మా, ఈరోజు అలా పరధ్యానంగా ఉన్నారు అని లక్ష్మమ్మ కూడా అంటుంది. ఏమైంది, ఏమీ కాలేదు, ముందు వంట పని చూడు లక్ష్మమ్మ అని వేద అంటుంది. దానితో లక్ష్మమ్మ కూడా దాని గురించి మాట్లాడదు. వేద లక్ష్మమ్మ కలిసి వంట చేస్తూ ఉంటారు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్న అభి సాయంత్రం అవడంతో
వెంటనే ఇంటికి బయలుదేరుతాడు. కార్ డ్రైవ్ చేస్తూ వేద బాధపడి ఉంటుంది. తనతో మాట్లాడాలి, తనకి సారీ చెప్పాలనుకుంటాడు. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. అలాగే క్లాస్కి వెళ్ళిన అలేఖ్య ఇన్స్టిట్యూట్ నుండి ఇంటికి వస్తుంది. ఇక అర్జున్ కూడా తన ఫ్రెండ్స్ని కలిసి ఇంటికి వస్తాడు అదే టైంకి. అందరూ రావడంతో వేద లక్ష్మమ్మ చేత టీ ఇంకా బిస్కెట్స్ పంపిస్తుంది. అందరికీ తను ఇంటికి వచ్చిన తర్వాత వేదాను చూడాలనుకున్న టీ లక్ష్మమ్మ తేవడంతో డల్ అవుతాడు. లక్ష్మమ్మ అందరికీ టీ ఇంకా బిస్కెట్స్ ఇస్తుంది. రాఘవయ్య గారు, నాకు వద్దులే లక్ష్మమ్మ, ఇంతకు ముందేగా కాఫీ తాగాను అంటారు. అర్జున్ ఇంకా అలేఖ్య తీసుకుంటారు. నేను నా రూమ్కి వెళ్తాను, నా రూమ్లో పెట్టు లక్ష్మమ్మ అంటుంది అలేఖ్య. అర్జున్ కూడా తను రూమ్లో పెట్టమని అడుగుతాడు లక్ష్మమ్మను. దానికి సరే అని చెప్పి లక్ష్మమ్మ అభికి టీ ఇస్తుంది. టీ తీసుకుంటూ వేద ఏది అని అడుగుతారు. అది అమ్మాయి గారు వంటగదిలో వంట చేస్తున్నారు బాబు గారు, అందుకే నన్ను వెళ్ళి ఇచ్చి రమ్మన్నారు అంటుంది లక్ష్మమ్మ. టీ తాగి కప్పు లక్ష్మమ్మకి ఇస్తాడు. టీ తాగిన కప్పును లక్ష్మమ్మ తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు రాఘవయ్య గారు, ఆఫీస్లో అంతా బాగానే ఉందా అని అడుగుతారు. అంతా బాగానే ఉంది తాతయ్య, ఈరోజు ఒక డీల్ ఓకే అయింది. ఆ కంపెనీతో కొలబరేట్ అవ్వడం వల్ల మన కంపెనీ గ్రోత్ ఇంకా పెరుగుతుంది తాతయ్య అంటారు. సరే, మంచి విషయం చెప్పావు. ఎప్పుడు ప్రొఫెషనల్ లైఫ్నే కాదు, పర్సనల్ లైఫ్ని కూడా పట్టించుకో అంటారు రాఘవయ్య గారు. సరే తాతయ్య అని చెప్పి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. భోజనానికి పిలవడానికి వేద వస్తుంది కదా, అప్పుడు తనతో మాట్లాడాలని తన రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వంట పూర్తవుతుంది. డిన్నర్ టైం కావడంతో, నువ్వు వెళ్ళి గారిని పిలువు లక్ష్మమ్మ, నేను మిగతా వాళ్ళని పిలుస్తాను అంటుంది వేద. వేద చెప్పినట్టు లక్ష్మమ్మ గదికి వెళ్ళి డోర్ కొడుతుంది. వేద అనుకుని డోర్ తీయగా అక్కడ లక్ష్మమ్మ ఉంటుంది. ఏంటి లక్ష్మమ్మ అని అడుగుతారు. బాబు, భోజనం చేయడానికి కిందకి రమ్మని అమ్మాయి గారు చెప్పమన్నారు అంటుంది లక్ష్మమ్మ. మరి మీ అమ్మాయి గారు రాకుండా నువ్వు వచ్చావే చెప్పడానికి అంటాడు అది అమ్మాయి గారు పెద్దయ్య గారిని, చిన్నబ్బాయి గారిని పిలవడానికి వెళ్ళారు బాబు అంటుంది లక్ష్మమ్మ. అర్థమవుతుంది వేద తనను అవాయిడ్ చేస్తుందని. తనతో ఎలాగైనా మాట్లాడాలనే ఉద్దేశంతో, సరే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, నాకు లేట్ అవుతుంది, నేను తర్వాత భోంచేస్తానని చెప్పు అని అంటాడు సరే బాబు గారు అని లక్ష్మమ్మ కిందకి వెళ్ళిపోతుంది. వేద రాఘవయ్య గారిని, అలేఖ్యను భోజనానికి పిలిచి అర్జున్ పిలవడానికి వస్తుంది. వేద అర్జున్ అని పిలుస్తుంది, కానీ అర్జున్ పలకడు. రూమ్ డోర్ తీయగా డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసిన వేద లోపల చూసేటప్పటికి అర్జున్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో అర్జున్, పిలుస్తుంటే పలకవు, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అంటుంది వేద. ఏమీ లేదు వదిన అంటాడు అర్జున్. సరే, దేని గురించి అంతలా ఎక్కువగా ఆలోచించుకో, ముందు భోజనం చేద్దువు కానీ పద అని అంటుంది వేద. అర్జున్, సరే వదిన, నేను వస్తాను, మీరు వెళ్ళండి అంటాడు అర్జున్. సరే అని చెప్పి వేద కిచెన్కి వచ్చి వండినవన్నీ డైనింగ్ టేబుల్పై సర్దుతుంది. లక్ష్మమ్మ, వేద ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.